లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 23వ తేదీన భారతదేశాన్ని ఎవరు ఏలబోతున్నారు, భారత లోక్సభ పీఠం మీద ఎవరు కూర్చుంటున్నారు అనేది 23వ తేదీన తెలిసిపోతుంది. 23వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. మొత్తం 7 ఫేజులు, గతంతో పోలిస్తే 2 ఫేజులు తగ్గాయి. గతంలో 9 ఫేజులు ఉండేది 2014లో, ఇప్పుడు 7 ఫేజుల్లో మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మొదటి ఫేజ్లోనే 20 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్ జరగబోతున్నాయి. మొదటి ఫేజ్లో 20 రాష్ట్రాలు 91 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇందులో ఆసక్తికరమైంది, మనకు సంబంధించింది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి ఫేజ్లోనే ఎలక్షన్ అయిపోతాయి. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణ అటు ఏపీ 2 రాష్ట్రాలకు కూడా ఎలక్షన్ ఉండబోతుంది. సో మొదటి ఫేజ్లో ఎలక్షన్ అయిన తర్వాత అంటే దాదాపు 40 రోజులు రిజల్ట్ కోసం ఈ 2 రాష్ట్రాల ప్రజలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొదటి ఫేజ్లోనే 20 రాష్ట్రాలు, అందులో 2 తెలుగు రాష్ట్రాలు పెట్టడం ఇదొకటి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి ఇది. ఇదే కాకుండా మొత్తం గతంతో పోలిస్తే ఒకేసారి 20 రాష్ట్రాలు ఫస్ట్ ఫేజ్ ఒక ఫేజ్లో ఏ ఫేజ్ కూడా పెట్టిన సందర్భాలు లేవు. 13-14 ఫేజ్లోనే ఉండేవి. అయితే ఇంకోటి ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎలక్షన్ జరగట్లేదు. నిజానికి 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరగాలి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా, తర్వాత జమ్మూ కాశ్మీర్ ఉండే. అయితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగట్లేదు. ఇప్పుడు కేవలం జమ్మూ కాశ్మీర్లోని 6 నియోజకవర్గాలకి, అంటే అక్కడ ఉన్న 6 లోక్సభ నియోజకవర్గాలకి కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రం జరుగుతాయి. ఒకసారి దీనిపైన విశ్లేషణ చేద్దాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ హిందూ మాజీ ఎడిటర్ నగేష్ కుమార్ గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు ఉన్నారు, తర్వాత మా బ్యూరో చీఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ జర్నలిస్ట్ భరత్ కుమార్ కూడా మనతో లైవ్లో ఉన్నారు. భరత్, ఒకసారి ఈ ఎలక్షన్ షెడ్యూల్ మొత్తం చూస్తే గతంలో 2014లో 9 ఫేజుల్లో ఉండేవి, ఇప్పుడు 7 ఫేజులు ఉన్నాయి. ఎందుకు తగ్గింది? ఇది ఒక్క మన తెలంగాణలో ముందు అయిపోయిన అంతే, మిగతా దాంతో పోలిస్తే ఎందుకు 2 ఫేజ్ తగ్గించినట్టు కనిపిస్తుంది? అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫేజులు తగ్గిన ఫస్ట్ ఫేజ్ పోలింగ్కు లాస్ట్ ఫేజ్ పోలింగ్కు డేస్ సంఖ్య మాత్రం పెరిగింది. లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్ పోలింగ్కు లాస్ట్ ఫేజ్ పోలింగ్కు 37 డేస్ ఉంటే ఈసారి మాత్రం 39 డేస్ ఉంది. అంటే ఏప్రిల్ 11న మొదటి విడత పోలింగ్ ఉంటే మే 19న చివరి విడత పోలింగ్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 39 రోజుల పాటు ఎలక్షన్స్ జరగనున్నాయి. 2004లో కేవలం 21 డేస్లోనే మొత్తం కంప్లీట్ చేశారు. 2009కి వచ్చేసరికి అది 30+ అయింది. 2014కి వచ్చేసరికి 37 అయింది. ఈసారి 39 డేస్ ఉంది. అభ్యర్థులు ఏకంగా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు దాదాపు 40-43 డేస్ వెయిట్ చేయాలి. అంటే లాస్ట్ టైం ఏం చేశారంటే పోలింగ్ ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 7th స్టార్ట్ చేసి 2 డేస్కే మళ్ళీ వేరే పోలింగ్ పెట్టారు. కానీ ఈసారి మాత్రం మినిమం 5 రోజుల నుంచి 7 రోజుల గ్యాప్ ఉంది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 11, 18, తర్వాత 23, 29, మే 6, 12, 19 ఇట్లా 5-6 రోజులు, 6 రోజుల నుంచి 7 రోజుల గ్యాప్ ఉంది. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఫస్ట్ టైం బహుశా అంటే 1999 నుంచి పార్లమెంట్తో పాటే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు ఫేజుల్లో ఉన్నాయి. 99, 2004, 2009లో తెలంగాణ ఉత్తరాంధ్రలో ఫస్ట్ విడత ఎలక్షన్స్ నిర్వహించారు. అటు రాయలసీమ దక్షిణాంధ్రలో సెకండ్ ఫేజ్ కండక్ట్ చేశారు. 2014లోనేమో తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలు, తెలంగాణలో ఉన్న అసెంబ్లీ స్థానాలు అన్నింటిలో కూడా, ఎందుకంటే అప్పటికి విభజన బిల్లు పాస్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తానికి తర్వాతి ఫేజ్లో నిర్వహించారు. అయితే ఈసారి మన 2 రాష్ట్రాలకు కలిపి ఒకటే రోజు పెట్టడానికి కారణం ఏంటంటే, రజత్ కుమార్ నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్ళింది కేంద్ర ఎన్నికల సంఘానికి. ఇక్కడ ఓటేసిన వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి ఓటేస్తున్నారు, డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 2 చోట్ల ఓటు హక్కు ఉన్న వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. లాస్ట్ టైం ఏప్రిల్ 30న ఇక్కడ ఓటేశారు, మే 7th వెళ్ళి చాలా పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడ కూడా ఓటేశారు. సో దీన్ని నివారించాలంటే ఒకటే ఫేజ్ పోలింగ్ పెడితే కనుక సాధ్యమైనంత నివారించవచ్చు. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఓటేసి మళ్ళీ 6 గంటల్లో విజయవాడ ఓటేసే వాళ్ళు ఉండరా అంటే ఉండొచ్చు, కానీ బట్ చాలా తక్కువ అవకాశం ఉంటుంది ఈ విశాఖపట్నం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాలకు చేరుకునేందుకు. అందుకోసం ఒకటే ఫేజ్లో మాకు పోలింగ్ పెట్టండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అని రిక్వెస్ట్ చేశారు. దాన్ని ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసింది. ఇక ఫస్ట్ ఫేజ్లోనే పోలింగ్ పెట్టమని తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘాన్ని. ఎందుకంటే మీరు ఎట్లాగో ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ పెడితే ఫస్ట్ ఫేజ్ పోలింగ్కు కౌంటింగ్కు
దాదాపు 30 నుంచి 30 రోజుల పైన గ్యాప్ ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు 30 కాదు, దాదాపు 42 రోజులు ఉంది. సో ఈ 42 రోజుల్లో మేము జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేస్తాం, కొత్త మున్సిపాలిటీకి కూడా ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. సో దట్ రాష్ట్రంలో మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి, ఇక పాలన మీద దృష్టి కేంద్రీకరించవచ్చని ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఈసీ రివ్యూ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ రిక్వెస్ట్ చేశారు. సో ఈ రెండింటిని కూడా ఎలక్షన్ కమిషన్ మన్నించింది. అందుకనే ఫస్ట్ ఫేజ్లోనే 2 ఎలక్షన్స్ కూడా పెట్టారు. సో ఓవరాల్గా అతిపెద్ద ప్రక్రియ అంటే ఇప్పటి వరకు స్వతంత్ర భారత చరిత్రలో ఈ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మళ్ళీ రిజల్ట్ వచ్చేంత వరకు ఇంత సుదీర్ఘ ప్రక్రియ ఎప్పుడు కూడా జరగలేదు. మార్చి 10న స్టార్ట్ అవుతున్న ప్రక్రియ మే 23వ తేదీన ముగియబోతుంది. అంటే దాదాపు 2 నెలల 3 రోజులు, అంటే 65 రోజులు దాదాపు ప్రక్రియ ఉండే అవకాశం కనిపిస్తోంది. మే 26వ తేదీన సిక్కిం అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తోంది. అంతకు 3 రోజుల ముందే ఈ మొత్తం ప్రాసెస్ను కూడా ఈసీ కంప్లీట్ చేస్తుంది. సో ఫేజెస్ తగ్గిన, లాస్ట్ టైం 9 ఫేజెస్ ఉన్నా, ఈసారి ఫేజ్ 7 ఫేజులు తగ్గించినా సరే దాన్ని మాత్రం ఓవరాల్ లెంత్ మాత్రం చాలా ఎక్కువనే ఉందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ 3 రాష్ట్రాలు చాలా క్రిటికల్గా భావించింది ఎలక్షన్ కమిషన్. ఒకటి యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఎప్పుడు కూడా లాస్ట్ టైం కూడా మనం చూసాం, దాదాపు 6 ఫేజుల్లో పోలింగ్ జరిగింది. ఈసారి 7 ఫేజుల్లో పోలింగ్ పెట్టారు. జమ్మూ కాశ్మీర్లో అయితే 5 ఫేజుల్లో పోలింగ్ పెట్టారు. అంటే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగట్లేదు, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రం కండక్ట్ చేస్తున్నారు. దీంతో పాటే ఇక్కడ ఎందుకు ఒక ప్రశ్న రావచ్చు, మరి ఎలక్షన్ ఎట్లాగో కండక్ట్ చేస్తున్నారు కదా, అసెంబ్లీకి కూడా కండక్ట్ చేయొచ్చు కదా పార్లమెంట్తో పాటే అన్న క్వశ్చన్ ఒకటి అందరికీ సహజంగానే రావడం సహజమే. ఎందుకంటే ఇంకొక బ్యాలెట్ పేపర్ పెడితే, బ్యాలెట్ యూనిట్ పెడితే సరిపోతుంది, సెక్యూరిటీ ఫోర్సెస్ ఎట్లాగో అదే ఉంటాయని. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్పిన కారణం ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో అక్కడ నిల్చున్న ప్రతి క్యాండిడేట్ కూడా ఎలక్షన్ కమిషను అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ భద్రత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎన్నికలనే బహిష్కరించమని ఉగ్రవాదులు పిలుపునిస్తారు. సో ప్రతి క్యాండిడేట్కు, పార్లమెంట్ క్యాండిడేట్ కంటే ఇవ్వచ్చు, 6 పార్లమెంట్ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. మా అంటే ఒక 100 మంది నిల్చున్నా 100 మందికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ అసెంబ్లీ పరంగా చూసుకుంటే 87 అసెంబ్లీ ఉన్నాయి. 87 అసెంబ్లీ అంటే దాదాపు 500-600 మందికి పైగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇళ్లలో, ఆఫీసులో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ మిగతా చోట్ల ఈ సౌలభ్యం లేదు, కానీ జమ్మూ కాశ్మీర్లో మాత్రం కంటెస్ట్ చేసే వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా గన్మెన్లు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది, అక్కడ భద్రతా బలగాలది. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్ని విచ్ఛిన్నం చేసే ఉద్దేశంతో టెర్రరిస్టులు క్యాండిడేట్ల మీద కూడా దాడుల్లోకి దిగుతారు. అందుకని అసెంబ్లీ ఎన్నికలకు ఈ బలగాలు సరిపోవని భావించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి మాత్రం పెట్టట్లేదు. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్లో తీసుకుంది. పుల్వామా ఘటన కానీ, లేదా పాకిస్తాన్తో ఉద్రిక్తతల దృష్టి కానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు కనబడుతుంది సంగతి. రైట్ భరత్, ఇంకొకటి ఇంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక అమ్మాయి అడిగింది, ఒక రిపోర్టర్ అడిగారు, కర్ణాటకలో ఎందుకు పెట్టారు, గతంలో అంతకంటే ఎక్కువ సీట్లు ఉన్న వాటిని కూడా ఒకటేసారి పెట్టారు, మరి కర్ణాటకలో ఎందుకు 2 దఫాలుగా పెడుతున్నారని చెప్పి. దానికి ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టు అనిపించలేదు నాకు. అంటే మనం లాస్ట్ టైం ఒకటి గుర్తుంచుకోవాలి, లాస్ట్ టైం ఏంటంటే సౌత్లో పోలింగ్ ఒక్కో ఫేజ్లో ఒక్కో జరిగింది. ఫస్ట్ కేరళలో జరిగింది, ఆ తర్వాత కర్ణాటక నుంచి తెలంగాణ తర్వాత ఆంధ్ర, లాస్ట్ తమిళనాడు పుదుచ్చేరితో కంప్లీట్ అయింది. అంటే దాదాపు 9 ఫేజులు ఉంటే 4th ఫేజ్ నుంచి సౌత్లో పోలింగ్ ప్రారంభమై 9th ఫేజ్ వరకు కంప్లీట్ అయింది. అయితే ఈసారి సౌత్లో పోలింగ్ను 23rd వరకే మొత్తం పోలింగ్ కంప్లీట్ అవుతుంది. 11th రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది, 18th రోజు తమిళనాడు ఉంది, 18th రోజే కర్ణాటక ఉంది, 23rd రోజు ఇంకో పోలింగ్ ఉంది. అదేవిధంగా కేరళ కూడా 23rd కంప్లీట్ చేస్తున్నారు. సో సౌత్లో ఉన్న బలగాల్ని మొత్తం కూడా, ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదే సెక్యూరిటీ ఫోర్స్ సిఆర్పిఎఫ్ జవాన్లు దేశమంతా తిరిగి డ్యూటీ చేయాల్సి ఉంటుంది. సో 23rd వరకు మొత్తం సౌత్ కంప్లీట్ చేసుకుని వేరే ప్రాంతాలకు అదే సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ జవాన్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళంతా సిఆర్పిఎఫ్ జవాన్లు ట్రైన్లలో, తర్వాత ఇతర వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత కర్ణాటకలో ఒకటే ఫేజ్లో పోలింగ్ జరిపితే కనుక ఇది సాధ్యపడదు. లాస్ట్ టైం ఒకటే విడతలో జరిగింది, బట్ ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒకటే విడతలో జరుపుతున్నారు. అదే సమయంలో తమిళనాడు, కర్ణాటకలో కూడా 18th రోజు పోలింగ్ ఉంది. సో అది సాధ్యపడదని భావించి బహుశా కర్ణాటక 2 ఫేజెస్లో పెట్టి ఉంటారు. మిగతా సౌత్లో అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడులో ఒకటే ఫేజ్లో ఉంది, కేరళలో ఒకటే ఫేజ్లో ఉంది, పుదుచ్చేరిలో ఒకటే ఫేజు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటే
ఫేజెస్లో నిర్వహిస్తున్నారు. బహుశా కర్ణాటకలో పెట్టడానికి ఫోర్సెస్ సరిపోకపోవడం అదే రోజు తమిళనాడులో కూడా ఉంది కాబట్టి కొంత అడ్జస్ట్ కోసం బహుశా వాళ్ళు 2 విడతల్లో పోలింగ్ పెట్టుంటారని మనం భావించవచ్చు. కానీ భరత్ ఈసారి మొత్తం షెడ్యూల్ చూస్తే మీకు అనిపించలేదు మా ఎలక్షన్ కమిషన్ ఒక పెద్ద సాహసం చేసింది. ఫస్ట్ ఫేజ్లో 20 రాష్ట్రాల్లో ఎలక్షన్ పెడుతుంది. అందులో ఒకటేసారి ఎలక్షన్ ముగించే 17 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్ ఒకటే ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో ముగిసిపోతుంది. తర్వాత 5 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో 17 రాష్ట్రాలు 5 యూనియన్ టెరిటరీస్ ఫస్ట్ ఫేజ్లోనే ముగిసిపోతున్నాయి. సో ఇది పెద్ద సాహసం కదా ఎలక్షన్ కమిషన్కి ఇది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఫస్ట్ ఫేజ్లో 22 రాష్ట్రాలు అంటే 17 కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 యూనియన్ టెరిటరీస్లో పోలింగ్ ప్రారంభం అవుతుంది. 22 కంప్లీట్ కాదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో యూపీలో ఉంది. యూపీ ప్రతి ఫేజ్లో కూడా పోలింగ్ ఉంటుంది. 7 ఫేజులు అయితే 7 ఫేజుల్లో కూడా పోలింగ్ ఉంటుంది. బీహార్ ఉంది. బీహార్ 7 ఫేజులకు 7 ఫేజుల్లో కూడా ఎక్కడో ఒక చోట పోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అలాగే వెస్ట్ బెంగాల్ కూడా 7 ఫేజులకు 7 ఫేజులు ఏదో ఒక చోట పోలింగ్ జరుగుతూనే ఉంటుంది. పోలింగ్ కంప్లీట్ అయ్యేటివి ఫస్ట్ ఫేజ్లో కేవలం ఒక 10 రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలు 10-12 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మహారాష్ట్ర మనకు 4 ఫేజెస్లో మహారాష్ట్రలో పోలింగ్ పెట్టారు. అట్లాగే జార్ఖండ్, ఒడిశాలో కూడా 4 ఫేజెస్లో పెట్టారు. జమ్మూ కాశ్మీర్లో 5 ఫేజెస్లో పోలింగ్ పెట్టారు. అంటే జమ్మూ కాశ్మీర్లో మొదటి విడత ఒక పార్లమెంట్ స్థానం జరుగుతుంది. శ్రీనగర్ మొదటి విడత జరిగితే రెండో విడత అనంతనాగ్. భరత్ నేను అదే చెప్తున్నా. మొత్తం ఫస్ట్ ఫేజ్లోనే పూర్తయ్యేటువంటి రాష్ట్రాలు ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో లెక్క చూస్తే 17 రాష్ట్రాలు పూర్తవుతుంది భరత్. 5 యూనియన్ టెరిటరీస్ పూర్తవుతున్నాయి. మీరు అన్నట్టు కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్, తర్వాత యూపీ అవన్నీ కూడా నెక్స్ట్ డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నాయి. కానీ 17 రాష్ట్రాల్లో ఒకేసారి పూర్తి చేస్తుంది ఫస్ట్ ఫేజ్లో. అయితే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మీరు అన్నట్టు బీహార్ అవి లేవు. కానీ మేఘాలయ చిన్న రాష్ట్రాలని, పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, గుజరాత్, తర్వాత తమిళనాడు, ఉత్తరాఖండ్ ఇవి ఉన్నాయి. కొన్ని పెద్ద 4-5 ఉన్నాయి. ఇక మిగతా చిన్న రాష్ట్రాలు 5, 6, 4, 1, 2 ఉన్నటువంటి లోక్సభ కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ఇవి ఉన్నాయి, స్టేట్స్ ఉన్నాయి. అయినా కూడా ఒక రకంగా 20 అంటే 17 స్టేట్స్ నా లెక్క చేస్తే 17 స్టేట్స్ వస్తున్నాయి. అది కొద్దిగా సాహసం అనిపించింది నాకైతే. అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 17 రాష్ట్రాలు 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ ఉంది. కానీ 17 రాష్ట్రాల్లో ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కాదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఫస్ట్ ఫేజ్లో 22 మొత్తం యూనియన్ టెరిటరీస్ కలుపుకుంటే 22 రాష్ట్రాల్లో ఉన్న కంప్లీట్ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేది దాదాపు 13-14 రాష్ట్రాల్లోనే. మిగతా 8 రాష్ట్రాల్లో సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో కూడా ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ప్రతి విడత కూడా పోలింగ్ ఉంది. సో ఉత్తరప్రదేశ్లో పోలింగ్ కంప్లీట్ అవుతుందని చెప్పలేము. సో పోలింగ్ కంప్లీట్ అయ్యే రాష్ట్రాలు మనకు 12-13 కనబడుతున్నాయి. పంజాబ్ ఉంది ఎగ్జాంపుల్. పంజాబ్లో ఫస్ట్ ఫేజ్లోనే పోలింగ్ ఒకటే ఫేజ్లో కంప్లీట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, గోవా, గుజరాత్ ఇటువంటి రాష్ట్రాల్లో హర్యానా, హిమాచల్ ఈ ఒకటే ఫేజ్లో కంప్లీట్ అయ్యేవి దాదాపు 12-13 ఉన్నాయి. కానీ యూపీ, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్ ఇటువంటి రాష్ట్రాల్లో దాదాపు ఎవ్రీ ఫేజ్లో పోలింగ్ ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే 22 రాష్ట్రాల్లో కంప్లీట్ కాదు, ఒక 12-13 రాష్ట్రాల్లో మాత్రం మొదటి విడతనే పోలింగ్ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల దగ్గరికి ఎక్కువ తర్వాత ఫేజ్లో పోలింగ్ పెట్టారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే జార్ఖండ్ ఉంది. జార్ఖండ్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అక్కడ 4 విడతల్లో పోలింగ్ పెట్టారు. తర్వాత ఛత్తీస్గఢ్లో 3 విడతల్లో పోలింగ్ పెట్టారు. తర్వాత ఒడిశాలో 4 విడతల్లో పోలింగ్ పెట్టారు. బీహార్లో అయితే 7 విడతల్లో ఉంది. సో ఫస్ట్ లెస్ కాంప్లికేటెడ్ స్టేట్స్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ తక్కువ ఉన్న స్టేట్స్లో పూర్తిగా పోలింగ్ కంప్లీట్ చేసుకుంటే ఇక ఇక్కడ ఫోర్సెస్ అవసరం లేదు, తద్వారా వేరే రాష్ట్రాలకు షిఫ్ట్ చేయొచ్చని ఎలక్షన్ కమిషన్ భావించింది. అయితే మనం 20 రాష్ట్రాల్లో పోలింగ్ అవుతున్నా ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ ఏది 91 సీట్స్. హయ్యెస్ట్ పోలింగ్ ఏ విడతలో జరుగుతుందంటే థర్డ్ ఫేజ్లో, అంటే 23వ తేదీన చాలా ఎక్కువ సీట్లలో పోలింగ్ జరుగుతుంది. హయ్యెస్ట్ 115 సీట్లలో ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 11న రాష్ట్రాల సంఖ్యలో చూసుకుంటే 22 అయినా 22 రాష్ట్రాలైనా 91 సీట్లలోనే పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 18వ తేదీన 97 సీట్స్లో జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 23కు వచ్చేసరికి 115 సీట్లో జరుగుతుంది. సో అన్నిటికంటే పెద్ద
ఆ పోలింగ్ ఏ రోజు అంటే ఏప్రిల్ 23గా చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే 7 విడతల్లో ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సీట్లకు జరుగుతోంది 115. ఇక లాస్ట్ 5th ఫేజ్లో కేవలం 51 సీట్లకు జరుగుతోంది. 6th 7th వచ్చేసి 59 సీట్లలో జరుగుతుంది. అంటే చివరి ఫేజుల్లో కొంత సమస్యాత్మక ప్రాంతాలకు ఈసీ ప్రాధాన్యం ఇచ్చింది. సో దట్ 23వ తేదీ వరకే సౌత్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సౌత్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ కేంద్ర బలగాలన్నిటిని కూడా వేరే రాష్ట్రాలకు షిఫ్ట్ చేస్తారు. ఛత్తీస్గఢ్ షిఫ్ట్ చేస్తారు, జార్ఖండ్ షిఫ్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా ఈ భద్రతా బలగాలకు అనుగుణంగా పూర్తిగా షెడ్యూల్ తయారు చేసినట్టు మనకు అర్థమవుతుంది. సంగప్ప, మొత్తానికి దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం మే 23కి భారత ప్రధాని ఎవరో తేలిపోతుంది. భారతదేశ నెక్స్ట్ 5 years భవితవ్య నిర్ధారించేవి, నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరో చెప్పేటువంటి ఎలక్షన్స్ ఇవి. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ గారు కూడా పాల్గొంటున్నారు. ముందు నగేష్ గారు చెప్పాలా, సరే దేశవ్యాప్తంగా ముందు తర్వాత మాట్లాడదాం. మన రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఫేజ్లో ఏప్రిల్ 11వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. దాదాపు ఇంత మా భర్త చెప్పినట్టు 40 రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదొక ఇష్యూ. రెండోది, మన వాళ్ళకి నామినేషన్ 18వ తేదీన నామినేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే ఈరోజు 10వ తేదీ అయిపోయింది. ఈరోజు ఇంకా రేపటి నుంచి లెక్కేసుకుంటే 8 రోజులు మాత్రమే టైం ఉంది. 7 రోజులే వాళ్ళు ఇది చేసుకోవడానికి వారం రోజులు టైం ఉంది. వారం రోజుల్లో అభ్యర్థులను నిర్ధారించుకోవాలి. జస్ట్ మార్చ్ 25కి అయిపోతాయి, నామినేషన్ వేయడం అయిపోతుంది. రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి అనుకోవచ్చా? పూర్తిగా సిద్ధంగా ఉన్నాయండి, అనుకోవచ్చా? పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. రైట్. వాళ్ళు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటారు. అవునా? ఖర్చు తక్కువ అవుతుంది కదా. ఇప్పుడు ఇదే ఒకవేళ ఇంకా ఏప్రిల్లోని ఏప్రిల్ నెలాఖరులోని మేలోని జరిగితే ఖర్చు ఇప్పటి నుంచి బిగిన్ అవుతుంది. ఎంత ఆఫీషియల్గా చూపించినా కూడా ఖర్చు ఇప్పటి నుంచి పార్టీ వర్కర్స్ని పోషించాలి, ఓటర్స్ని పోషించాలి అనేటువంటి టైం దొరికేది కదా, ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ టైం దొరికింది. ప్రచారంతో ఎక్కువ టైం అవుతుంది అనేది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుందని కాదు. ఎందుకంటే ఇట్స్ నౌ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కదా. వీళ్ళకి ఇన్ని రోజులు ఉంటుంది, వాళ్ళకి ఇన్ని రోజులు ఉంటుంది. బట్ మీరు మొదలు చెప్పేది సమస్య కానీ మొన్న చూసాం చూడండి సార్, అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్కి టీఆర్ఎస్కి వాళ్ళు ముందే పోవడం, ముందే ఆయన అభ్యర్థులను ప్రకటించడంతో విపరీతమైన ఎక్కువ టైం దొరికింది. దాదాపు 3 నెలల టైం దొరికింది ఆయనకి. ఈ కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్లో అభ్యర్థులను ప్రకటించడంతో వాళ్ళు డైరెక్ట్ చెప్పుకున్నారు, మేము లాస్ట్లో అభ్యర్థులను ప్రకటించడం వల్ల కూడా మాకు ఇబ్బంది అయిందని చెప్పి. సో ఆయనకి ఎక్కువ ప్రచారం టైం దొరికింది, వీళ్ళకి దొరకలేదు. సో ఇది ఇప్పుడు ఇద్దరికి సమానంగానే ఉంటుంది, కానీ సరిపోతుంది అనుకోవచ్చు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ వరకును వాళ్ళకి ఏమిటంటే ఇంటర్నల్ కొట్లాటలు తక్కువ అవుతాయి సడన్గా ఇప్పుడు ఇది చేయడానికి. ఎందుకంటే చాలా చూస్తున్నాం రోజు పత్రికల్లో, అసలు ఈ సీట్ నాకు కావాలంటే ఇంకోళ్ళు నాకు ఈ సీట్ కావాలని కాంగ్రెస్లో చాలా ఇది ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నేషనల్ లీడర్షిప్ ఇప్పుడు హార్డ్గా ఫర్మ్గా మీరు ఇదే వీళ్ళనే చూసుకోవాలని చెప్తే ఇంక కాంగ్రెస్కి ఏమీ ఇది లేదు. బట్ ఇక్కడ ఒక మీరు లార్జర్ పిక్చర్ చూస్తే చాలా ఎక్కువ నేను అనుకున్న సమయం తీసుకుంటున్నాను ఎలక్షన్ కమిషన్. మీరు చూడండి, ఇవాళ మార్చి 10, మీరు చెప్తున్న ప్రకారం మే 23 నాడు ప్రధానమంత్రి 2.5 నెలల దాకా దేశం అంతా మొత్తం అంతా స్తంభించిపోతుంది. ఎలక్షన్స్ తప్పితే ఏమీ జరగదు. ఇందాక భరత్ మంచి అనాలిసిస్ ఇచ్చారు. ఎన్ని విడతలు తగ్గినా కూడాను డేస్ పెరిగినాయి. 39 రోజులు ఆయన లెక్క వేశారు. నేనేంటే 43 రోజులు వేస్తాను లెక్క. ఎందుకైతే మీరు 4 రోజులు కౌంటింగ్ కూడా మీరు యాడ్ చేయాలి కదా. 19వ తారీఖున ఆఖర విడత అయిపోతుంది, ఇది మే 19 నాడు. కానీ ఇంకో 4 రోజులు ఇంకా కౌంటింగ్ కూడా ఇంకా పడుతుంది. దాని తర్వాత నాకు గుర్తున్న ప్రకారం 2014లోని ప్రధానమంత్రి మే 14th నాడు, మే 16th నాడు స్వేరింగ్ ఇన్ అయింది. ఇప్పుడు ఎక్కడ ఇంక ఈ లెక్క ప్రధానమంత్రి కూడా కొంచెం టైం తీసుకుంటారు కదండి. క్యాబినెట్ ఇది హడావిడి అంటే ఇంకా జూన్ 1 దాకానో లేకపోతే మే నెలాఖరు దాకానే పోతుంది. సో నేను అనుకోవడం ఒక్కొక్క విడతకి 5 రోజులు 6 రోజులు. చెప్పిన దాని ప్రకారం 2004లో కేవలం 21 రోజుల్లోనే ప్రాసెస్ ముగించారు. 21 రోజు క్రితం 21 నుంచి 30, 31, 33 నుంచి 39కి వచ్చింది ఇప్పుడు. కానీ ఇక్కడ విచిత్రం చూసారా, మనకి టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ ఈ గడువు కూడా పెరిగిపోతున్నది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకుముందు అంటే మేమంతా చూసింది ఇది బ్యాలెట్ బాక్సులతో ఓట్లు వేయడం ఎంత కంబర్సమ్ ఉండేదండి. దాంట్లో బూత్ క్యాప్చరింగ్, దాని తర్వాత దాంట్లో ఇంకు పోసేయడాలు, బ్యాలెట్ బాక్సులు తీసుకుపోయి నూతిలో వేసేయడాలు, ఇదంతా జరిగేది. ఎంత సెషన్ ఆపాడు. సెషన్ వచ్చేసరికి ఇంకా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనేది ఇంకా రాలేదు. సెషన్ ఏంటంటే ముఖ్యమంత్రులకి వాళ్ళకి ఖబర్దార్ అన్నాడు, మీరు ఇంకా ఈ ఫోర్సెస్ ఎట్లాగా పెట్టాలో ఏమిటి మీరు డిసైడ్ చేసేది కదా, ఫోర్సెస్ నేను డిసైడ్ చేసి. అప్పటి నుంచి ఎలక్షన్స్ ఒక పద్ధతిలో ఒక డిసిప్లిన్తో జరుగుతున్నాయి.
కానీ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ అనేటువంటి ఒక పవర్ఫుల్ అనే విషయం పవర్ఫుల్ అనేది తెలిసింది అది. కానీ ఏంటంటే సమయం మరి ఎక్కువ అయితే చెప్పారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఆయన నేను అంటే కొన్ని మేము పరీక్షలు చూసుకుంటున్నాం, పండుగలు చూసుకుంటున్నాం, కొన్ని మతాలకి ఏంటంటే ఫాస్టింగ్ చేయాలి, దాని తర్వాత వెదర్ కండిషన్స్ చూసుకుంటున్నాం అన్నారు. బట్ ఇవన్నీ కూడా నేను అనుకోవడం సర్దుకుని ఏమవుతున్నదంటే సంగప్ప గారు ఇక్కడ దేశవ్యాప్తంగా పాలన ఆగిపోవడం కాదు, ఇదే ఈ ఒక్క ఎన్నికలే కాదు కదా, ఇంకా వేరే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, దానికి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటున్నది ఇది. సో ఇది కొంచెం ఇంకా రైట్. శ్రీధర్ రెడ్డి గారు, సరే అదొకటి ఉంది. రెండోది బీజేపీ సిద్ధంగా ఉందా? మొదటి. రెండోది మన రాష్ట్రంలో రెడీగా ఉంది. ఎందుకంటే జస్ట్ మీరు వారం రోజుల్లో నామినేషన్ వేయాలా, ఇప్పటికే ఎవరు ఏంది అనేటువంటి ఒక ఇది నడుస్తుంది ఆల్రెడీ. ఎన్ని సీట్లు ఏంది అనేది ఎవరు ఏందనే విషయం అనేది అభ్యర్థులు ఏదన్నా జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటికే మేము ఒక 2 months బ్యాక్ అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇమీడియట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ మన లోక్సభ స్థానాలని 4 క్లస్టర్స్గా విభజించి క్లస్టర్కి ఒక ఇన్ఛార్జ్ని, జాతీయ నాయకుడిని ఇన్ఛార్జ్గా పెట్టారు. రామ్ మాధవ్ గారు, మురళీధర్ రావు గారు, దత్తాత్రేయ గారు, అరవింద్ లింబావళి గారు, ఈ విధంగా వేరు నాయకులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే క్లస్టర్స్ వారీగా మా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు జరగటము, ఆ తర్వాత ఎన్నికలకు సన్నద్ధం కావడము, నరేంద్ర మోదీ గారికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎన్ని సీట్లలో సీరియస్ గా పోటీ చేయాలనేటువంటి తెలియట్లేదుగా. భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లలో పోటీ చేస్తుంది, దాంట్లో మీకే సందేహం లేదు. ప్రభావవంతంగా 6 నుంచి 7 సీట్లలో ఖచ్చితంగా రిజల్ట్ భారతీయ జనతా పార్టీకి ఫేవరబుల్ వచ్చేటువంటి వాతావరణం అవి అంతర్గతంగా పార్టీ డిసైడ్ చేసింది. ముందుకెళ్తాం, ఖచ్చితంగా సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ని గెలుచుకుంటాం. మిగతా సీట్లలో కూడా ఉత్తర తెలంగాణలో ప్రత్యేకించి అత్యంత అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన వాటిలో మీకు వచ్చి రైట్ ఫ్రమ్ ఎయిమ్స్ భువనగిరిలో పెట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవన్నీ కూడా. కాబట్టి వెల్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎలక్షన్. కాకపోతే April 2nd, 3rd వీక్ లో ఉంటదేమో తెలంగాణ అనుకున్నాము, 10th వచ్చేసింది. శుభాష శీఘ్రం. అంతేనా? రైట్. ఇంద్రశోభన్ గారు, కాంగ్రెస్ లో ఇంతకుముందు సార్ చెప్పినట్టు వీళ్ళు లొల్లి చేసుకోవడం ఒక రకంగా తక్కువ అవుతుందని అన్నారు. సరే, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళైతే ఓపెన్ గానే అనుకుంటున్నారు 6 సీట్లలో గట్టిగా పోటీ చేయాలనుకుంటున్నారు. సరే, ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, అన్ని చేస్తారు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు, ఎన్నిట్లో గట్టిగా పోటీ చేయాలి, ఎన్నిట్లో సీరియస్ గా దృష్టి పెట్టాలని డిసైడ్ చేశారా? మొత్తం ఇప్పుడు నేషనల్ పార్టీగా ఉన్నప్పుడు కొత్తగా కాదు కదా కాంగ్రెస్ పార్టీకి, ఇవాళ లేదో ఫస్ట్ టైం పోటీ చేసినటువంటి కాదు కదా. ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి దాన్ని చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజార్టీ గెలుచుకున్నటువంటి స్థానాలు ఉన్నాయి. సో ఇవాళ తెలంగాణలో 10 స్థానాలకు ఉన్నప్పుడు 17 పార్లమెంట్లు, 10 జిల్లాలో 17 పార్లమెంట్లకి 100% 17 స్థానాల్లో గట్టి పోటీగా గెలవబోతున్నాం కూడా మేము. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఎన్నికలు ఇక్కడ 2 నేషనల్ పార్టీలకు మధ్య జరిగేటువంటి ఎన్నికలు. అట్లాంటప్పుడు ఇక్కడ బీజేపీకి అన్నది మీరు చూసాం, మినిమం డిపాజిట్ కూడా లేని పరిస్థితి బీజేపీ చూసాం. సో బీజేపీ అన్నది కౌంటింగ్లోనే లేదు ఇక్కడ. కాబట్టి ఆల్టర్నేట్ ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. సో ఉన్నటువంటి దానికి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ టైం మార్చ్ 1st వీక్లోనే చేశారు. ఐ థింక్ 6th చేశారు. March 6 చేస్తే April 7th ఎలక్షన్స్ అయ్యాయి 2014లో. దెన్ మేము రీసెంట్ కూడా చేసింది కూడా అదే. అంటే మోడీ గారు ఏమేమి అనౌన్స్ చేయాలో, ఎక్కడెక్కడ ఏం చేయాలో అవంతా సర్దుబాటు అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుందేమో మరి. ఎందుకంటే గతంలో కర్ణాటకలో అయ్యి ఉండొచ్చు, బీహార్లో అయ్యి ఉండొచ్చు, చాలా ప్లేసెస్లో గుజరాత్లో అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ మూట కట్టుకున్నది, తన ఈ అపవాదులన్నీ మూట కట్టుకుంది. దెన్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా యూపీలో తను చాలా స్కీమ్స్ కి చాలా వాటికి శంకుస్థాపన చేశారు మోడీ గారు ఇవాళ. అయిపోయిన తర్వాత దానికి ఎలక్షన్ ప్రక్రియలో అది అంటే అధికారాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా మన జరిగిన మన తెలంగాణ ఎన్నికలు 2018 లిటరల్ గా ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా పనిచేసిందో మనం చూస్తున్నాం. దాంట్లో మళ్ళీ కొత్తగా మనం ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఎలక్షన్ల విషయానికి వచ్చినట్లయితే 100% ఇక్కడ నేషనల్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలు గెలవబోతుంది. ఎవరు ఏమన్నా ఏమనుకున్నా కూడా వాళ్ళు మమ్మల్ని చూసి ఏదో అనుకుంటున్నారు. సార్ ఇందాక మాట అన్నారు, ఎక్కువ కొట్టుకోవడానికి టైం తగ్గిందనంటే మేము కొట్టుకుంటున్నానంటే నేను ఎంత బలంగా ఉన్నాను అదెందుకు అర్థం కావట్లా. 100% నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను కాబట్టి కానా ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు చూస్తారు మీరు, గ్రామ పంచాయతీ దాంట్లో ఎన్ని స్థానాలు గెలుచుకున్నారు. మా వాళ్ళు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయకపోతే అన్ని స్థానాలు వచ్చాయి సర్పంచ్. ఒకవేళ చేసి విన్నారు కదా ఇంద్రశోభన్ గారు చెప్పిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది,
మీ పార్టీ ఆల్రెడీ స్టార్ట్ చేసి నిజంగానే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో ఈ డేట్ వస్తుంది మీరు ఆల్రెడీ 4-5 6-7 కాన్ఫరెన్స్ మీద అయిపోయినాయి ప్రచారాలు మీటింగ్లు పెట్టి ఏప్రిల్ 11 డేట్ అనౌన్స్ చేయడం శుభ పరిణామం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారు ఆ బాధ్యతలను భుజాన వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తారు. మా సోదరిమాని ఇప్పుడు చెప్తుంది మాకు కాదు జాతీయ పార్టీలకు కొట్లాటని. వెనకడికేదో శాస్త్రం చెప్పేది ఇవాడు కట్నాలంటే నా కొడుకు బుడ్డోడు నేను ముసలోని, భోజనాలంటే ఇద్దరం కూర్చున్నామని మాట్లాడడానికి అన్నీ ఇది ఉండాలి. ఇక్కడ జరిగేది టీఆర్ఎస్ పార్టీ తరఫున 16 ఒక మిత్రపక్షం ఎంఐఎంకి ఇస్తే 16 అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. జాతీయ నాయకులమని చెప్పే గల్లీ లీడర్లు కాన్స్టిట్యున్సీలలో పోటీ చేస్తే డిపాజిట్ వచ్చే పరిస్థితులు లేక పరుగులు పెట్టి ఆడ గెలుస్తామా ఈడ గెలుస్తామా అంటారు. ముఖ్యమంత్రులమని చెప్పుకునే నాయకులు పోటీకి తోక ముడుచుకొని పోతారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరాధిస్తారు. ఇవాళ కేటీఆర్ గారిని సన్నాహక సమావేశాలు పెట్టి పంపిస్తుంటే జనాలు కార్యకర్తలు ప్రజలు నీరాజనాలు పలుకుతారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ కాడికి వచ్చిందంటే 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు వీళ్ళ ముఖాలకు కేటీఆర్ గారు పెట్టే మీటింగ్ వీళ్ళని పెట్టమని 100 మంది ఎవడన్నా వస్తాడేమో. ఒకడు డిపాజిట్ పోయినోడు, ఓడు థర్డ్ లీడింగ్ వచ్చినోడు, ఓడు వార్డు మెంబర్ గెలవనోడు అంతా వర్కింగ్ ప్రెసిడెంట్లు అయ్యా కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీస్తావు. రాహుల్ గాంధీ గారిని తెచ్చి మా కేటీఆర్ గారికి సమానంగా గారు పార్టీ నాయకుడు ఎక్కడ వార్డు మెంబర్ పోటీ చేసినోడు కూడా ముఖ్యమంత్రి స్థాయికి రావచ్చు అని తప్పలేదు. మీరు చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి? కేసీఆర్ గారి పేరు చెప్పుకోవడానికి భయపడి పోటీ చేసిన వాళ్ళు సర్పంచ్ గా ఓడిపోయిన వాళ్ళు కూడా పై దాకా వచ్చారు. రాజకీయాల్లో సహజంగా జరుగుతుంది. కాదన్నా బీజేపీ కంటే బీజేపీ భారతదేశంలో ఢిల్లీలో చూసుకోవాలా? ఢిల్లీ అక్కర్లేనకు ఢిల్లీలో ఎవరు ఉండాలో ఢిల్లీలో ఉన్నట్టు ఆయన చూసుకుంటాడు. నేషనల్ పార్టీకి ఢిల్లీలో ఉన్న ఆయన కావాలా అన్నారు. ఢిల్లీ ఎలక్షన్ అయిపోయి ఢిల్లీ ఎలక్షన్ ఎవరు కావాలా? ఢిల్లీలో తెంచుకుంటారు. ఇప్పుడు నీకేందని అడుగుతున్నాను. నేనున్నానా లేనా? 34 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీలో మీరు ఏం నేర్చుకొని వచ్చినారు? ఇది నేర్చుకున్నారు. మీరు మాట్లాడాలంటే నేను చెప్పాను ఇప్పుడు నేను మీరు ఆ ఇండస్ట్రీలో ఏం నేర్చుకొని వచ్చినారు? దానికి ఒక ఫ్రీడమ్ ఉన్నది. ఇక్కడ చెప్తా మీకు అది ఏది ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ లో నేను పనిచేసినప్పుడు డెఫినెట్ గా నాకంటూ కొంత ఐడియాలజీ ఉంటది, నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక ఫంక్షన్ హాల్ మీటింగ్ కు పరిమితం చేశారు. వీళ్ళ మొక్కలకు రేపు ప్రచార రథానికి జెండూపడానికి కూడా ఆయన రావాల్సిందే. వీళ్ళ మొక్కలకు ఎవరు 100 మంది వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ గారు ఆ వయసులో 60-70 కాన్స్టిట్యున్సీలు రోజు ఒక్కొక్క 6 కాన్స్టిట్యున్సీలు తిరిగి ఈడ ముఖ్యమంత్రులమైన రాహుల్ గాంధీ గారు యువకుడు ఆయన కూడా ఇప్పుడు యువనేత తిరుగుతారు దేశ మంత్రి. రాహుల్ గాంధీ గారిని అంటలేను నేను, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న దిక్కుమాలి ఇవాళ కేసీఆర్ గారు ఆ తీరుగా తిరిగారు. కేటీఆర్ గారు ఒక యువ నాయకుడు, రాజకీయాలలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు తలపండిన నాయకుడు కాకుండొచ్చు. ఆయన చరిష్మా, ఆయన పట్టుదల, ఆయన డిసిప్లిన్ ప్రజలలో ఇవాళ భుజాన వేసుకొని గ్రేటర్ హైదరాబాద్ లో తిరిగి మళ్ళా కాన్స్టిట్యున్సీలకు తిరుగుతా ఉండి ఇవాళ చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి అయితన్న పనికి మాలినోడు పక్క కాన్స్టిట్యున్సీలకు పోలే. నాకు కావాలి, నా పెండ్లానికి కావాలి, నా తమ్మునికి కావాలి, నా కొడుకు కావాలి అంటే తమ్ముడు గెలవకపోయి పెండ్లం గెలవకపోయి ఆడు సాగు తప్పి కన్నులు అట్టపోయిన. నగేష్ గారు సరే చాలా కోపంగా ఉన్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ జాయిన్ అయ్యారు. కాపన్ ప్లేస్ ఉంటుంది అనుకోండి. అది వార్డు మెంబర్ ని కించపరచడం అనేది తప్పుది. ముఖ్యమంత్రి వార్డు మెంబర్ కూడా ఈ డెమోక్రసీలో వార్డు మెంబర్ స్థానం ఉంది, ముఖ్యమంత్రి స్థానం ఉంది, ప్రధానమంత్రి స్థానం ఉంది, 60 స్థానం ఉంది. అది తప్పది. వార్డు మెంబర్ వచ్చారంటే సంతోషం. స్థాయి వాళ్ళు కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారు.
వదిలేయండి, అది మీ రాజకీయ ఇది మనం కూడా చూసుకున్నా. దీనికి పార్టీ అవ్వకూడదు. వార్డ్ మెంబర్ Less. వార్డ్ మెంబర్ స్థానం వార్డ్ మెంబర్ కూడా రేపు వార్డ్ మెంబర్ స్టేట్ మినిస్టర్ కాకూడదండి, చాలా మంది అయినారు కూడా. నగేష్ గారు, ఇప్పుడు ఏప్రిల్ 11th ఫస్ట్ ఫేజ్లో మన రాష్ట్రం ఎలక్షన్ అయిపోతుంది. నిజంగా మీ విశ్లేషణ ప్రకారం ఎవరికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది? సరే, ఎన్ని సీట్ గెలుస్తాం తర్వాత అంటే వాళ్ళ ప్రచారం కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రచార సామాగ్రి సమకూర్చుకోవడం కావచ్చు, ఎవరికి ఇది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది మన దగ్గర ఉన్న రాజకీయ పార్టీ? నన్ను ఇప్పుడు ఇది ఏంటంటే ఇది చెప్పమంటున్నారు. ప్రచారం వరకు మాత్రమే చెప్తున్నాను. ప్రచారానికి కావచ్చు, ఏర్పాట్లకు కావచ్చు. లేదు, ప్రచారం విషయంలో డెఫినెట్లీ టీఆర్ఎస్ ముందుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్ తిరుగుతున్నారు. బట్ వారు డైనమిజం అది చెప్తున్నారు కదా. కేసీఆర్ తిరగటం లేదు, అది కొంచెం నాకు ఇదిగా ఉంది. కేసీఆర్కి వారు చెప్పిన ప్రకారమే ఆయన చాలా చరిష్మా ఉంది, డైనమిజం ఉంది. ఆయన కూడా తిరిగితే పార్టీలో ఏంటంటే ఇద్దరు నాయకులు ఉన్నారు అనేది అదంటే ఆరంభం కాదంటే కేటీఆర్ గారు కూడా తిరుగుతున్నారు. బట్ డెఫినెట్లీ నేనైతే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు నాకు. సో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కలిసి వచ్చింది. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఏమిటంటే పోటీ, అంటే వారితో నేను ఏకీభవిస్తున్నాను. పోటీ ఏమిటంటే ఇక్కడ ఒక నేషనల్ పార్టీ, ఒక రీజనల్ పార్టీకి ఉన్నది. టూ రీజనల్ పార్టీస్, 2 నేషనల్ పార్టీస్కి లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఒక రీజనల్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తిరిగే స్కోప్ ఉంది. ఇదే రాహుల్ గాంధీకి ఈ ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తిరిగి ప్రతి జిల్లాకి తిరిగే ఇది లేదు. సో న్యాచురల్లీ వాళ్ళకి ఒక హెడ్ స్టార్ట్ ఉంటుంది, వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అది రాహుల్ గాంధీ గారు ఒక జాతీయ నాయకుడు. అదేంటారు రాహుల్ గాంధీ గారి స్థాయిని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తారు. రాష్ట్రంలో కదా అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆడబెట్టుకుంటే గాంధీ బాల్ పెట్టుకుంటారు. నేను చెప్పేందంటే మీరు ఒక మాట అన్నారు ఇంతకుముందు, ఢిల్లీలో ఉండొచ్చు, ఇక్కడ చేయలేరు. మీరు కేటీఆర్ గురించి మీరు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో మీరు సామెత చెప్పింది కదా, కట్టిన పొయ్యి పెట్టిన కుండ అంటారు. ఆయన నాయన కట్టిన పొయ్యి పెడితే, తెలంగాణ ప్రజలు పొయ్యి పెడితే వాళ్ళ నాయన కుండ పెడితే ఈయన వచ్చి గడ్డ తిప్పి నాయకుడు అయ్యండు. మేము మాడాల్సి వస్తే ఇవాళ కేటీఆర్ గారు నాయకత్వం ఎట్లా చేస్తున్నాడు, ఆయనకు ఎట్లా ల్యాండ్ అయినాడు అనే విషయం, ఏ క్షేత్ర పోరాట తెలంగాణ ఉద్యమం ఆయన కాదు, కొన్ని లక్షల మంది యువకులు చేసినారు. ఆయనకి అవకాశం ఎందుకు వచ్చింది? కేసీఆర్ గారు కొడుకు కాబట్టి. ఇవాళ ఖచ్చితంగా కుటుంబ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. మీలాంటి వాళ్ళ అవకాశాల కోసం మీరు వేరే ఎవరికి లేదు, మేము కూడా అందరూ ఉన్నాం. నీకు మాడుతామన్నా భలే ఉన్నావు. రాష్ట్రంలో ఒక ప్రభావవంతమైన కులం నుంచి వచ్చిన నీకు లేదా కరిష్మా? అది చెప్పకు నాకు. ఇగో ఇంకా మోసే మాటలు మాడకండి దయచేసి. ఎక్స్పీరియన్స్ మీరు మోస్తున్నారు, నేనేమంటున్నా మీరు మోస్తున్నారు. నేను ఒక విషయం నేనేమంటున్నా, మంచి మంచి అది కాదు. ఎవరు మేము ఉంటాం ఖచ్చితంగా, వచ్చేది కాదు. గుర్తుపెట్టుకోండి, 2 సీట్లు వచ్చిన రోజున కూడా అదే వాజ్పేయి, అదే అద్వాని, మీ తీరులు చాలా మంది అన్నారు. ఏం ఫరకపడది, ఉన్నాం, సిద్ధాంతం పట్టుకొని ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. దాంతో ఇవాళ ఎక్కడికి వచ్చింది మరి? మీరన్నా తీసుమార్గాలంతా కూడా ఒక నిమిషం అండి. ఇప్పుడు మీరు చెప్పిన తీసుమార్గాలంతా కూడా వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర లైన్ కడతాలే, మా దగ్గర లైన్ కడతా. అంటే దయచేసి నాకు ఒక విషయం, కేటీఆర్ గారి యొక్క కెపాసిటీ మీదనో ఇంకెవరి కెపాసిటీ మీదనో నాకేమీ చేసేపించడం ఉండాల్సిన అక్కర్లేదు. వాళ్ళ పార్టీ, వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ప్రజలు ఇచ్చారు. కానీ మీరు వేరే వాళ్ళను తక్కువ చేసి కించపరిచి వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయినా మొన్న ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అప్లై చేసిన శ్రీధర్ రెడ్డి గారు మీరు అట్లా దాన్ని నేను కూడా అభ్యంతరం. కానీ నాకన్నా మా పిసిసి ప్రెసిడెంట్ జూనియర్ కాంగ్రెస్ పార్టీలో, నాకన్నా జానారెడ్డి గారు జూనియర్, నాకన్నా జైపాల్ రెడ్డి గారు జూనియర్, నాకన్నా సీనియర్ లీడర్లు అంటే బట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్. మల్లేష్ గారు, నేను కాంగ్రెస్ గురించి నాకు చెప్తావా? వేరే వాళ్ళను
సార్ అట్లా అనుకుంటే గాంధీ భవన్ లో 35-40 ఏళ్లుగా ఇప్పటికీ డైలీ వచ్చి పోయేటోళ్ళు పాపం వాళ్ళ సెట్ వేసుకుని డైలీ వచ్చి పోయేటోళ్ళు ఇప్పటిదాకా ఒక పదే కూడా చూస్తున్నారు. నేను 15-16 ఏళ్లుగా నేను గాంధీ భవన్ రాజకీయాలు చూస్తున్నా. అవకాశాలు కొందరికే వస్తాయి, కోట్ల మంది కోట్ల మందికి అవకాశం. అది వేరే విషయం. నువ్వు నా కులం గురించి గొప్పగా చెప్పినావు, ధన్యవాదాలు నీకు. రాష్ట్రంలో ఇంతమంది పాపులేషన్ మా వాళ్ళది ఉంటే ఒక టికెట్ ఇవ్వలేదండి. ఈయన అయ్యా జాగిరా, లేకపోతే మా వాళ్ళు కట్టుకొని ఓడిచ్చారు. ఇవాళ కేసీఆర్ గారు 6 టికెట్లు ఇచ్చిండు, 5 ఎమ్మెల్యేలు అయ్యారు. ఒకసారి యాదవులకు ముదిరాజులకు ఎన్నడన్నా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన ముఖం హలో శ్రీధర్ రెడ్డి సాబ్ నెత్తిలో రూపాయి పెడితే ఆటాన ఒక్కటన్నా ఇప్పుడు తను ఏం మాట్లాడిన ఎంత మాట్లాడినా అన్న కూడా ఇప్పుడు మీరు పార్టీ మారి మీకు టికెట్ రాకపోయినా లోపల మీకు ఆ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. అంత మాత్రాన నిన్నటిదాకా ఉన్నటువంటి పని గౌరవించకండి. అట్లీస్ట్ గౌరవించకపోయినా కించపరిచే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ పైన మనం ఒక 3 దశాబ్దాలు 3 దశాబ్దాలు అయినా 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలు అదే చెప్తున్నా. బాధ ఉంటది రాలేదన్నది అయ్యి ఉండొచ్చు. పదవులు అనుభవించుకోలే నేను ఉత్తగా షాకిర్ బాండెడ్ లేబర్ లాగా చేసి ఉండొచ్చు నేను కాదంటే, కానీ అది చర్చ కాదు కదా ఇప్పుడు ఇక్కడ. అది చర్చ కాదు కదా నేను అనేది. ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ మీద పిహెచ్డి చేసినంత అనుభవం నాకుంది. నేను అదే ఎలక్షన్ అయితా ఉంది. 16 16 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుంది. మీ ఇది అంచనా, మీ ఆశాభావం, అభ్యర్థులు కరువు అవుతారు. లేకపోతే అద్దెకు తెచ్చుకుంటాం ఉండన్న చెప్పేపు. రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ నిన్న శంకరావం పూరించారు. నిన్న ఎలక్షన్ సంబంధించినటువంటిది. నిన్న మాకు ఇచ్చినటువంటి మీటింగ్ లో 25 ఆంక్షలు పెట్టి మాకు నిన్న మీటింగ్ పర్మిషన్ ఇచ్చారు. 25 ఆంక్షలు అంటే దాంట్లో ఏంటి 10,000కు మించి మీరు ఎవరు కూడా ఎక్కువ మెంబర్ కూడా రావద్దు. సీసీ కెమెరాలు మమ్మల్ని పర్సనల్ గా సీసీ కెమెరాలు పెట్టించారు, మాతోటి టీవీ పెట్టించారు. జనరల్ గా మాకు పాస్ ఇస్తే పాస్ పని ఎప్పుడు పార్టీకి ఇచ్చింది చెప్తున్నా. 25 అంశాలతో పెట్టించారని చెప్తున్నా నేను. మాకు ఇచ్చేటువంటి పార్టీ పాసుల పైన జనరల్ గా మాకు సంబంధించినటువంటి సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. కానీ ఫస్ట్ టైం కొత్తగా కమిషనర్ యొక్క సిగ్నేచర్ ఉంటేనే మమ్మల్ని లోపలికి అలో చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అంటే ఎంత కఠినతరంగా మాకు మీటింగ్ ఇచ్చినా కూడా పబ్లిక్ వేలాది మందిగా తరలి వచ్చినారు. నిన్న నిన్న హాల్ చేవెళ్ళ హాల్ కంప్లీట్ గా ఫుల్ అయిపోయింది. బయట జనాలు ఎంతమంది అది కాంగ్రెస్ పార్టీ కొద్ది నాయకులు ఎవరో తప్పులు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఉండొచ్చు, ప్రతి దగ్గర మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ జరిగేటువంటి నేపథ్యంలో ఇవాళ దేశానికి కావాల్సింది మంచి జరగాలి. మా వాళ్ళని తిట్టినావా నేను ఏమన్నా గమన కూర్చున్నా, నా టైం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను. సో ఇవాళ దేశంగా జరగాల్సింది ఒక చర్చ జరగాల, అర్థవంతమైన చర్చ జరగాల. దేశంలో పేదోడిని హక్కున చేర్చుకుని పేదవాడిని కాపాడాలి అనుకున్నట్లయితే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. ఒక్కసారి నరేంద్ర మోడీకి అధికారం ఇస్తే ప్రజలు ఏ రకంగా అతలాకుతలమైన ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అన్నది అందరూ చూసారు. ఇవాళ ఒక అంటే పేదవాడిని ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టారు, ఉన్నవాడికి దోచిపెట్టి లేని వాడిని కడుపు కొట్టినటువంటిది ఇవాళ మనం అందరం చూసి అది ఇవాళ చర్చ జరుగుతుంది. దానిపైనే ఉన్నవాడు లేనివాడుగా 2 వర్గాలుగా విడదీసి మీరు పాలించారు ఇవాళ. కానీ మేము ఆ రకం కాదు. ఉన్నవాడు లేనివాడు కులం మతం తేడా లేకుండా అందరినీ ఒక వేదిక పైన కలిపే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, విడదీసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అది నిన్న చాలా క్లియర్ గా క్లారిటీగా నిన్న రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అందులో వాస్తవం లేదా మీరు చెప్పండి. ఇవాళ ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఒక మనిషి బతకడానికి మినిమం కావాల్సినటువంటి మినిమం ఆదాయాన్ని మేము రేపు ఇస్తామని చెప్పినాం. మీరు ఏం చేశారు చెప్పారా? మా దగ్గర ఉన్నటువంటి అంటే ఎందుకు మాకు కాంగ్రెస్ పార్టీ కావాల ప్రజలు, దానిపైన ప్రేమ ఎందుకుంది అని అంటే గతంలో చేసినటువంటి నా ఏమంటారు హరిత విప్లవం దగ్గర నుంచి మొన్న ఏంటి మన ఆర్టీ యాక్ట్ వరకు కూడా నేను చేసినటువంటిది. మీరు వచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చి చేశారో చెప్పండి ఒక్కటి నాకు. ఇది నా యొక్క మార్పు, ఇది నా
మార్క్ అని మీరు చెప్పండి. 2013 యాక్ట్తో సహా నేను చేసినటువంటిది. ఇవాళ దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం బీజేపీ చేసింది. ఇవాళ మన దగ్గర తెలంగాణలో కూడా వేల ఎకరాల భూములను తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం సరైనది ఇవ్వక మల్లన సాగర్ దగ్గర పోరాటం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ బీజేపీకి ఏముంది చెప్పండి తెలంగాణలో చెప్పుకోవడానికి? ఉన్న ఒక్క దత్తాత్రేయ కూడా మంత్రి పదవిని వీకేసి ఆయన ఏం కాని పరిస్థితుల్లో మీరు చేశారు. బీసీలను ఒక బీసీ ప్రధానమంత్రిని బీసీలను కూడా మీరు హక్కున చేర్చుకున్నారు. అట్లాంటప్పుడు బీజేపీని కానీ ఇటు టీఆర్ఎస్ ప్రతిసారి వెళ్ళి నరేంద్ర మోడీ దగ్గర మోకరిల్లుతున్నటువంటి కేసీఆర్ గారు ఏం చేసినారు చెప్పండి? ఏం తీసుకొచ్చినారు తెలంగాణ చెప్పండి? ఏం తీసుకొచ్చినారు చెప్పండి? మీరు ఇవాళ కారణం కూడా ఒక్కసారి మా ప్రతినిధి శివారెడ్డి అసెంబ్లీలో ఉన్నాడు. శివారెడ్డి, నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్ పేజ్లో మన రాష్ట్ర లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి 17 సీట్లకు సంబంధించి మీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఫేజ్లోనే మన ఎలక్షన్ పెట్టడం వల్ల మన దగ్గర అన్ని రాజకీయ పార్టీలకి టైం సరిపోతుంది అనిపిస్తుందా? కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంది అభ్యర్థులు ప్రకటించడానికి. వారం రోజులు వాళ్ళు అభ్యర్థులు ప్రకటించాలి. సరిగ్గా వారం 8వ రోజు, ఈ రోజు నుంచి 8వ రోజుకి నామినేషన్ స్టార్ట్ అవుతాయి. 25వ తేదీకి ఎండ్ అయిపోతాయి. ఎట్లా అన్ని రాజకీయ పార్టీ సిద్ధంగా ఉన్నాయనుకోవచ్చా? అంటే తప్పదు కానీ రెడీగా ఉన్నాయా? ఎలక్షన్స్ చూసుకుంటే కరెక్ట్గా 1 మంత్ 30 రోజులు గ్యాప్ ఉంది. కానీ 30 రోజుల గ్యాప్లో ఇప్పటికే కొన్ని పార్టీలు అభ్యర్థులను ఏ పార్టీ కూడా అభ్యర్థి ప్రకటించలేదు. కానీ అభ్యర్థి ప్రిపరేషన్ మొదలుపెట్టాయి. టీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి లోక్సభ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశాలు పెడుతున్నారు. ఇప్పటికే 7 సమావేశాలు 7 కాన్స్టిట్యున్సీలు తిరిగారు. ఇంకా 9 కాన్స్టిట్యున్సీలు ఇంకా తిరగాల్సింది. అది కూడా 17వ తేదీలోపే అయిపోతుంది. 18న నోటిఫికేషన్ రాబోతుంది. అంటే అంతకన్నా ఒకరోజు ముందే ఒక విడత ప్రచారం టీఆర్ఎస్ ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేస్తుంది. దీనికి ప్రధానమైన కారణం టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఏప్రిల్ 2nd వీక్ లేదా 3rd వీక్ ఈ 2 వారాల్లోనే ఎలక్షన్ జరుగుతుందన్న ఒక అంచనా వీళ్ళలో ఉంది. అంటే చాలాసార్లు ఎలక్షన్ కమిషన్ కలిశారు. తర్వాత దేశంలో ఉన్న రాజకీయ పరిణామాలు ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ వేస్తున్న అడుగులు ఇవన్నీ కూడా అంచనా వేశారు. ఇంకా కేసీఆర్ వ్యూహం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక ఫ్రంట్తో ముందుకు వెళ్తున్నారు. ఫ్రంట్లో భాగంగా ఇక్కడ తెలంగాణలో కనుక ఫస్ట్ విడత ఎలక్షన్ అయిపోతే ఇంకా మిగతా రాష్ట్రాల మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇంకా మొత్తం 7 విడతలు, ఒక విడత ఇక్కడ అయిపోతే ఇంకా 6 విడతల్లో ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎలక్షన్ అయిపోగానే ఫ్రీ అయిపోతారు. టీఆర్ఎస్కు సంబంధించిన నేతలు ఫ్రీ కాగానే మిగతా రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అనేది మెయిన్గా మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ నేతల ప్లాన్. అందుకు అనుగుణంగానే ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ కానీ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ కలిసినప్పుడు వీళ్ళు చాలా వినతి పత్రాలు ఇచ్చారు. వీలైనంత వరకు మొదటి విడతలోనే తెలంగాణలో ఎలక్షన్ జరపాలి అని చాలాసార్లు వినతిపత్రం ఇచ్చారు. బహుశా ఆ వినతిపత్రం ప్రభావం కావచ్చు, లేదంటే వాళ్ళ షెడ్యూల్, వాళ్ళ అవసరాలు, వాళ్ళకున్న ఏర్పాట్లను బట్టి తెలంగాణలో మొదటి విడతలోనే ఎలక్షన్ జరుగుతుండవచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన షెడ్యూల్ మాత్రం టీఆర్ఎస్కు చాలా కన్వీనియంట్గా ఉందని పార్టీ నేతలు అనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారమే గతంలోనే దాదాపు 1 మంత్ ముందే వాళ్ళు సన్నాహక సమావేశాలకు ప్లాన్లు కానీ తర్వాత అభ్యర్థుల కసరత్తు కానీ తర్వాత ఫ్రంట్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఏ పార్టీ వీళ్ళతో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో వీళ్ళు కలిసిన వాళ్ళు ఎవరెవరు ఇంకా ఫ్రంట్ వైపు చూస్తున్నారు, లేదంటే వాళ్ళు ఎవరెవరు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు స్టాలిన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, మమతా బెనర్జీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇంకా అట్లా పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు ఎవరు ఫ్రంట్ వైపు ఉంటారు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎవరు అనేది టీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక అంచనా ఉంది. ఆ అంచనా వాళ్ళందరికీ కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిగతా ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉండొచ్చు. తర్వాత వాళ్ళకి మోరల్గా సపోర్ట్గా నిలవచ్చు. ఒకవేళ వాళ్ళకి గనక సీట్లు వీళ్ళు అనుకున్నట్టు ఇక్కడ తెలంగాణలో వీళ్ళు 16+1 17 సీట్లు టార్గెట్ చేస్తున్నారు. ఒకటి ఎంఐఎం కూడా వీళ్ళ మొత్తం మిత్ర పార్టీ అని చెప్తున్నారు. కాబట్టి మొత్తం స్వీప్ చేయాలి. ఇక్కడ మొత్తం స్వీప్ చేస్తే ఖచ్చితంగా ఫ్రంట్లో కూడా ప్రధానమైన పాత్ర పోషించాలి. కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సంగప్ప ఇప్పటికీ వాళ్ళు అభ్యర్థుల విషయంలో ఇప్పటికీ ఇంకా ఒక అంచనాకు రాలేదు. ఇంకా కసరత్తు నడుస్తుంది. వీళ్ళ ఇప్పటికీ